అంటే మనం ఇంకొక చెప్పగలిగే. ప్రచారం, ఇంకొక ప్రొజెక్షన్ కూడా జడశ్రవణ్ గురించి జరుగుతుంది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం జడశ్రవణ్ ఈ ఎజెండా అమలు చేస్తున్నారు. వైసీపీ ఎజెండా జడశ్రవణ్ మోస్తున్నారు అని. ఏంటి ఆ ఏజెండా చెప్పండి. వైసీపీ ఎజెండా ఏంటి? కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు తీసుకొచ్చి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం. నేను సీక్వెన్స్ చెప్తాను ఉమ్, నరసింహరావు. ఉమ్, దళిత క్రైస్తవ సమర శంకారావం సభ నేను పెట్టిన రోజున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు కూడా రాలేదు, ఒక కార్యకర్త కూడా రాలేదు. ఎందుకు రాలేదు? నాయకుడు రాలేదు. కార్యకర్తలు వచ్చారో లేదో నాకు తెలియదు, ఉమ్, నాయకులు అయితే మాత్రం రాలేదు. ఉమ్, ఒకళ్ళు ఇద్దరు నాయకులు వస్తామన్నారు. నీ చెప్పిన ఇది పొలిటికల్ సభ కాదండి, దయచేసి రావద్దు, ఉమ్, ఇది ఓన్లీ ప్యూర్లీ నాన్ పొలిటికల్ తోటి జరుగుతున్న సభ అని చెప్పి. ఉమ్, సభ జరిగింది. రావణు మీద నా మీద కేసులు కట్టారు, అయిపోయింది. ఉమ్, సార్ వాస్తవంగా దళిత క్రైస్తవ సమర శంకరామం అని పెట్టి మేము అక్కడ రఘురామకృష్ణరాజుని నేను మాట్లాడినటువంటి మాటలు, ఉమ్, లేకపోతే రఘురామకృష్ణరాజు నన్ను లిల్లీ పుట్టు అని ప్రతి సందర్భంలో నా బాడీ షేమింగ్ చేస్తున్న కారణంగా నేను కూడా ఆయన వ్యక్తిగతంగా ఒక మాట అన్నాను. ఉమ్, ఎందుకన్నాను అంటే ఆయన 70 సంవత్సరాల వ్యక్తే డోర్ జారీ అనగలేదు. నేను అంటంలో తప్పు లేదని నాకు అనిపించింది, నేను అన్నా. సరే నేను అది దానికి రిగ్రెట్ అవుతున్నానా లేదా తర్వాత విషయం, ఓకే, తర్వాత మీ ఇద్దరం తేల్చుకుంటాం. ఉమ్, నన్ను మీరు ముందు మాటల్ని పదే సందర్భంలో హాఫ్ కోటు, నల్ల కోటు, హాఫ్ కోటు, బ్లూ కోటు, నీల్ కోటు, భూమికి జానడు ఉంటాడు, ఉమ్, లిల్లీ పుట్టుకాడు అని పదే అంటే నీ లిల్లీ పుట్టు ఏంటి, ఉమ్, నువ్వే దున్నపోతులాగున్నావు, కోస్తే 3 రోజులకు సరిపోతావు నేను. ఉమ్, అంటే నువ్వు వ్యక్తిగతమైనటువంటి హోదాలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి మీరే నోరు సంభాళించుకోకుండా ప్రతి సందర్భంలో నన్ను మాట్లాడుతుంటే నేను అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఒక మాట అన్నమాట వాస్తవం. ఉమ్, ఓకేనా? సరే అది దాన్ని లీగల్ కోర్స్ తీసుకుంటుంది. అది నేనేం జస్టిఫికేషన్ తీసుకోవటంలా, నేనేం ఎక్స్క్యూజ్ అడగటంలా దాన్ని. ఉమ్. ఒకవేళ నేను మాట్లాడి రిగ్రెట్ ఫీల్ అవుతారేమో దానికి ఇప్పుడు? నేనేం మాట ఫీల్ అనకుండా ఉండాల్సిందని ఏమని అనుకుంటున్నారా? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన అనచితంగా ఆయన నన్ను అనకుండా నేనంటే రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఓకే, ఆయన వర్డ్ ఆయన లిల్లీ పుట్ అన్నమాట వెనక్కి తీసుకోమనంటే నేను వెనక్కి తీసుకో. ఓకే, ఓకే. ఇట్ ఈస్ ఎ రియాక్షన్. నన్ను లిల్లీ పుట్ ఇట్ ఈస్ ఎ రియాక్షన్. ఫస్ట్ అనలేదు నరసింహరావు గారు, నేను ఉంది అనలేదు. మీరే నన్ను అన్నారు ముందు, లిల్లీ పుట్ అన్నారు, హాఫ్ కోట్ అన్నారు, నీల్ కోట్ అన్నారు, భూమికి జాండ్ అన్నారు, తీసేసిన మెజిస్ట్రేట్ అన్నారు, సస్పెండెడ్ మెజిస్ట్రేట్ అన్నారు. మీరు 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 మాట్లాడిన మాట మీరు బ్యాక్ తీసుకోండి, నేను అన్న మాట బ్యాక్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆయన ఆ వర్డ్స్ ఉన్నంత వరకు నేను నా వర్డ్స్ నాకు ఉంటాయి. ఓకే. మీ వెనక వైసీపీ ఉందనే దానికి ఏంటి మీ ఆన్సర్? అదే చెప్తున్నాను. అయిపోయిన తర్వాత నరసింహరావు గారు, అసలు వాస్తవంగా అక్కడ మేము డిస్కస్ చేసింది అంతా కూడా దళిత క్రైస్తవులకు సంబంధించిన చర్చలు పడగొడుతున్నారు, చర్చిల మీద ఉన్న మైకులు తీసేస్తున్నారు, ఆ తర్వాత దళిత క్రైస్తవుల పాస్టర్ల క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తున్నారు, తర్వాత రాష్ట్రంలో మసీదులు కానీ చర్చిలు కానీ ఏదో పర్మిషన్ లేకుండా కట్టిన 30-40 సంవత్సరాల క్రితం కట్టిన చర్చిలన్నింటినీ కూడా కూల్చేయమని చెప్పి ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ 1950 ఆర్డర్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేము అని చెప్పి అద్దె పెట్టేసింది సుప్రీంకోర్టులో. వీళ్ళకేంటి అంటే వీళ్ళకి ఇప్పుడు నిన్న ఆయన ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం అనుకుంటా, పాత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ సోకాల్డ్ మేధావి వచ్చి నిన్న టీవీ5 లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. ఏం సొల్లు కబుర్లు చెప్తున్నాడు అంటే 1950 దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా అడుగుతారు? నేను ఆయనకి చెప్పేది ఏంటి అంటే, సోకాల్డ్ మహానుభావ, దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఇవ్వాలా వద్దా అనే విషయము ఇంకా సబ్జుడీస్. సుప్రీంకోర్టు ఇంతవరకు కేజీ బాలకృష్ణన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం అఫిడవిట్ మాత్రమే వేసింది. నరసింహరావు గారు, సింపుల్ లాజిక్ అండి. ఆర్టికల్ 25 ప్రకారం నేను వస్తా, వైసీపీ దానికి వస్తా, ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 ప్రకారం సార్, ఒక వ్యక్తికి అంటే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, ఏ మతాన్ని ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈ ప్రొఫెస్ అనేటువంటి పదాన్ని, ఆర్టికల్ 25 లో ఉన్న ప్రొఫెస్ అనే పదాన్ని డీనోటిఫై చేస్తూ ఆర్టికల్ 25 కి అమెండ్మెంట్ జరగకుండా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఓకే, ప్రొఫెస్ అనే పదాన్ని డిఫైన్ చేశారు. దాంట్లో అందరికి ఇచ్చారు, కానీ ఒక్క దళితులు మాత్రం, ఎస్సీలు మాత్రం చర్చికి వెళితే రిజర్వేషన్స్ రావు అని చెప్పారు. ఈ దళితులు హిందూ మతంలో ఉన్న దళితులు మన వాట్ యు కాల్ దట్ పార్సీలుగా మారినా, లేకపోతే బౌద్ధంలోకి వెళ్ళినా, ఇంకో మతంలోకి వెళ్ళినా, ఏ మతంలోకి వెళ్ళినా వస్తే
ఒక క్రిస్టియానిటీలోకి మాత్రమే రావు అని ఆర్టికల్ 25 లో ఉన్న ప్రొఫెస్ అనే పదాన్ని అమెండ్మెంట్ చేయకుండా 1950 ఆర్డర్ లో ప్రొఫెస్ కి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చారు. ఓకే. ఈ ప్రొఫెస్ అనే పదం ఆర్టికల్ 25 లో ఉన్నటువంటి పదం ఎమెండ్ కాకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాకూడదు అనేది చాలా మంది క్రైస్తవుల యొక్క కంటెన్షన్. ఓకే. దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేయగానే సుప్రీంకోర్టు ఏమంది, కరెక్టే కదా, ఆర్టికల్ 25 కి అమెండ్మెంట్ జరగకుండా ప్రొఫెస్ అనే పదం అందరికీ ఇచ్చినప్పుడు దాన్ని డీనోటిఫై చేస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వితౌట్ పార్లమెంట్ యొక్క అబ్జెక్షన్, పార్లమెంట్ యొక్క కన్సల్ట్ లేకుండా ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. దీని మీద సుప్రీంకోర్టు, హైకోర్టు రెస్పెక్ట్ టు స్టేట్స్ యొక్క ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగింది. కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేము, ఈ 1950 ఆర్డర్ సస్టైనబిలిటీ ఉంటుంది అని ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అని అఫిడవిట్ మాత్రమే వేసింది. ఓకే. ఇది ఇంకా సుప్రీంకోర్టు అప్పుడు కేజీ బాలకృష్ణన్ కమిటీ వేస్తే కేజీ బాలకృష్ణన్ కమిటీ ఈజ్ ఎట్ టు సబ్మిట్ రిపోర్ట్. ఇంకా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్ ఈస్ గోయింగ్ ఆన్, ఈజ్ ఎట్ టు కంప్లీట్. అయితే సుప్రీంకోర్టు అంటే ఆర్డర్ ఇచ్చేసిందంట 1950 రిజర్వేషన్స్ ఉండవు అని కొట్టేసిందంట. కొట్టేసిన దానికి వ్యతిరేకంగా మేము మీటింగ్ పెట్టామంట. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ, మేము చెప్తే మేము వినాలి. ఈయన ఒక మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ చేశారు కాబట్టి ఏదో ఒకటి చచ్చాడండి చీఫ్ సెక్రటరీ, ఇంకోటి చేశారు అని తెలుసుకొని మాట్లాడగలరు. మీలాంటి వ్యక్తులు కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగా? ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దళిత క్రైస్తవుల ఓటింగ్ ఎక్కువగా హోల్డ్ చేసుకొని పెట్టు. క్రైస్తవులు, ఎస్సీల్లో ఉన్నటువంటి దళితుల్లో ఉన్నటువంటి ఎక్కువ క్రైస్తవత్వంలోకి మారినటువంటి వ్యక్తుల ఓటింగు, దళితుల ఓటింగు 40% లో అప్రాక్సిమేట్లీ 35% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. నేనేమన్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ రోజు చేసిన 33 తీర్మానాల్లో ఒక తీర్మానం ఏంటి అంటే 1950 ఆర్డరు రాష్ట్రంలో ఉన్న 95% దళితులందరూ చర్చలకు వెళ్తున్నారని డేటా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఇదిగో ఈ 1950 ఆర్డర్ కి ఫేవరబుల్ గా మీరు ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత మీకున్నది అని ఒక తీర్మానం చేశారు. చర్చల మీద, వీటి మీద జరుగుతున్నటువంటి దారుణాల మీద మీరు ప్రొటెస్ట్ చేయండి అని ఇంకో తీర్మానం చేశారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన హోల్డ్ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దళితులు, దళిత క్రైస్తవులు. ఈ రోజు ఈ ఓటింగ్ జరుగుతున్న అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి నోరు ఇప్పటం లేదు అనేటువంటి ఒక కాన్స్టాంట్ ఒపీనియన్ నాకైతే ఉంది. అయితే రావణ మీద నా మీద కేసు పడిన తర్వాత, రావణ్ అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకెళ్లిన తర్వాత సార్, ఒక వైసీపీ కార్యకర్త కానీ, ఒక వైసీపీ నాయకుడు కానీ కనీసం రావణ్ని ఇలా అరెస్ట్ చేయటం తప్పు, శ్రవణ్ కుమార్ మీద ఇలా కేసులు కట్టడం తప్పు అని నోరు విప్పి మాట్లాడలేదు. వైసీపీలో రియాక్ట్ నిన్న ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినట్టున్నారు దానిపైన. అది కూడా చెప్తా. ఐ విల్ కమ్ టు